నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. వివాహం అంటే భార్యాభర్తలకు కొత్త జీవితం. అవసరాలు వాటితో పాటే బాధ్యతలు పెరుగుతాయి. మరోవైపు చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ చదువును కొనసాగిస్తున్నారు. కానీ చాలాసార్లు కొత్త కుటుంబం ఖర్చులను భరించే సామర్థ్యం ఉండదు. చదువుకు చెల్లించాల్సిన దానికి కూడా డబ్బు ఉండదు. ఈ రెండింటినీ సమం చేసేందుకు కొంచెం డబ్బులు కావాలి. అందుకు ప్రభుత్వం అందించే ఈ బెనిఫిట్స్ గురించి మీకు తెలియాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఏది అడ్డు కాకూడదు. కాబట్టి వివాహిత భార్య పేరుతో విద్యా రుణం తీసుకోవచ్చు. పెద్ద డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది. ఈ మినహాయింపు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎలా తీసుకోవాలి, ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మీరు మీ భార్య పేరు మీద విద్యా రుణం తీసుకుంటే నిబంధనల ప్రకారం మీరు రుణం తిరిగి చెల్లించడం ప్రారంభించినప్పటి నుంచి వడ్డీతో సహా 8 సంవత్సరాల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఈ వడ్డీకి కస్టమర్ 8 సంవత్సరాల వరకు ప్రభుత్వం నుండి పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎవరైనా దీర్ఘకాలిక విద్యా రుణం తీసుకుంటే వడ్డీ రేటు అలాగే ఉంటుంది. విద్యా రుణాలు ప్రభుత్వ బ్యాంకులు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఆర్థిక సంస్థల నుండి మాత్రమే తీసుకోవాలి. మరెక్కడా తీసుకోకూడదు. ఎవరైనా తమ భార్య పేరు మీద విద్యా రుణం తీసుకోవాలనుకుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి దాని గురించి చర్చించాలి. అప్పుడు మీకు స్పష్టమైన ఆలోచన వస్తుంది. దీని గురించి మీకేమైనా ప్రశ్నలుంటే వెంటనే అధికారులను అడిగి తెలుసుకోండి. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనాలున్నాయి. అయితే కేవలం విద్యా రుణాలే కాకుండా మీ భార్యతో కలిసి తీసుకున్న గృహ రుణాలకు కూడా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తోంది. ముందస్తు చెల్లింపులపై వడ్డీపై 2 లక్షల వరకు ప్రత్యేక పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా అసలు మొత్తంపై సంవత్సరానికి గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆస్తి మహిళ పేరు మీద ఉంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై కూడా కొన్ని మినహాయింపులు అందుబాటులో ఉంటాయి. కానీ ఆ మహిళలకు ఆస్తిపై సహయాజమాన్యం ఉండాలి. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి గృహ రుణ వడ్డీపై 50,000 రూపాయల అదనపు మినహాయింపు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే దీనికోసం రుణ మొత్తం 3.5 మిలియన్ రూపాయల కోసం ఆస్తి విలువ 5 మిలియన్స్ లోపల కూడా ఉండాలి. వడ్డీ చెల్లింపు కోసం 1.5 లక్షల రూపాయల అదనపు మినహాయింపు పొందడానికి స్టాంప్ డ్యూటీ విలువ కూడా 4.5 లక్షల టాకా కంటే తక్కువ ఉండాలి. ఇది క్రెడిట్ స్కోర్లను కూడా మెరుగుపరుస్తుంది. భార్య ఉద్యోగం చేస్తుంటే ఈఎంఐ కూడా విభజించి పే చేయవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.